నామానికి మహిమ కలుగునుగాక. అలాగే కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో నా వందనాలు. అందరికి వందనాలు. అలాగే ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, మరలా మనమందరం కూడుకొని ఈ రీతిగా ప్రభువును స్తుతించుట మంచిది మనకి. అందుకనే బైబిల్లో కూడా ఒక చోట ఉందిగా, యెహోవాను స్తుతించుట మంచిది. ఇప్పుడు మనం అందరం కలిసి చేసిన పని ఏందయ్యా అంటే అందరం కలిసి ప్రభువుని స్తుతించాం. అందుకనే మనకేం జరిగింది? మంచిది. అది మనకి మంచిది. దేవుని స్తోత్రం కలుగునుగాక. చాలామంది మంచి జరగాలని ఏవో చేస్తారులే, కానీ అన్నిటికన్నా ప్రభువుని స్తుతించుట మనకి మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనము కాసేపు జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని మాటలో మనం కాసేపు దేవుని సన్నిధిలో నెవరు వేసుకొని దేవుని కొరకు బ్రతికే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మార్కు సువార్త 4వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని మాటలు మనము వినుడి. ఇదిగో ఏం చేశాడంట? విత్తువాడు విత్తుటకు బయలుదేరిను. వాడు విత్తుచూ ఉండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని ఏం చేసాయంట? బెరింగి వేసాయంట. చాలు దేవునికి స్తోత్రం చెబుదామా? ఆమేన్, హల్లెలూయా. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళి ఆయన ఏం చేశాడంట? విత్తాడంట. అవి ఏమైనాయి అంట? త్రోవ పక్కన పడ్డాయనండి. అందరూ కూడా అంటే ఇప్పుడు మీరు పచ్చత్తనాలకు మిమ్మల్ని పిలిచారనుకోండి, మీరు అరగదున్నిన సాలులో వేస్తారా లేదంటే పక్కమటేస్తారా? సాలులోనే వేస్తారు. మరి ఇక్కడ ఈయన ఆయన విత్తడానికి వెళ్ళినప్పుడు ఆ విత్తినప్పుడు ఏం పడ్డాయి? అవి ఎక్కడ పడ్డాయంట? త్రోవ పక్కన పడ్డాయంట. అంటే ఇప్పుడు ఇత్తే అయింది తప్ప ఈ ఎత్తనం ఉంది తప్ప? ఇత్తే అయిందే తప్ప. విత్తనం విత్తడానికి ఆయన బయలుదేరాడు. ఇప్పుడు మనం అందరం కూడా విత్తనాలు వేయడానికి బయలుదేరామనుకో, సాల్లో వేయడానికే బయలుదేరతాం కదా, పక్కమట పడేయడానికి మనం బయలుదేరాం కదా. పట్ల వేయడానికి బయలుదేరతావా? పట్ల వేసేవాడిని ముందు వాడిని బయటికి పంపించండి అని అంటారు. అంటే దేవుడు ఏమీ తప్పు, ఆయనకు తెలియంది ఏమి లేదు కదా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అది కూడా మన్నే, ఇది కూడా మన్నే. ఏమంటారు? నేను ఒక ఆమె చనిపోయింది, ఒక ఆమె చనిపోతే అయ్యా మట్టికి మట్టి, ఆత్మకి ఆత్మ అని ఏం చేస్తున్నామంటే అప్పగిస్తా ఉన్నాం ఆ చచ్చిపోయినామని. అయ్యా ఆమె మన్ను కనుక మళ్ళీ మన్నుకే మేము అప్పగిస్తున్నాం అని చెప్పేసి ప్రార్థన చేశాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా ఏమై ఉన్నాం చెప్పండి? మనుషులు. దేవుడు ఎక్కడి నుంచి తీశాడు? మనని మట్టిలో నుంచి తీశాడు కదా మన అందరిని కూడా. ఇప్పటికీ నువ్వు ఎలాంటి సోపు వాడినా సరే సాయంత్రానికి ఏమొచ్చింది మళ్ళీ నుంచి? 3 సార్లు స్నానం చేసినా, 4 సార్లు స్నానం చేసినా మట్టి వస్తూనే ఉంటుంది. ఎందుకనంటే మనం మట్టిలో నుంచి తీయబడిన వాళ్ళం. అందుకనే మనలో ఏముంటుందయ్యా అంటే మట్టే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ మట్టి, ఈ భూమిలో దేవుడు ఏం చేశాడంట? కొన్ని విత్తనాలను విత్తటానికి ఆయన వచ్చి విత్తాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. కానీ ఈ విత్తనాలు ఏమయ్యాయంట? కొన్ని త్రోవ పక్కన పడ్డాయంట. అంటే త్రోవ పక్కగా నెట్టేసే ఒక విత్తనాన్ని
సారవంతమైన నేల, లేదంటే ఒక విత్తనాన్ని ఆ సాలులో మనం వేసినప్పుడు ఆ సాలుకి కొంత స్వభావం కూడా ఉంటుంది. ఏ స్వభావం అంటే చెప్పనా, పక్కకి నెట్టివేసే స్వభావం కూడా ఉంటుంది. అది ఏ సమయంలో జరిగిద్ది అంటే వరద బాగా వచ్చినప్పుడు కావచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక సమయంలో ఏమవుతూ ఉంటుందంటే విత్తనం సాలులో పడకుండా పక్కమ్మటి పడిపోతూ ఉంటాయి. ఎందుకు పడిపోతూ ఉంటాయి? అవి పడిపోవడానికి కారణం ఏంటి? ఆ పడిపోయిన విత్తనాలను ఏం చేస్తాయంట, పక్షులు వచ్చి వాటిని ఏం చేస్తాయంట, మింగివేస్తుందంట. ఆ పక్షి ఎవరు? సాతానుగాడే. విత్తనాలు ఇచ్చేది ఎవరు? యేసయ్య. ఆ భూమి ఎవరు? మనమే. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి దేవుని పిల్లలారా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే విత్తనాలను దేవుడు వేసే విత్తనం ఏది అయ్యా అంటే ఆయన వాక్యమే విత్తనం. ఆయన ఏ వాక్కునైతే రిలీజ్ చేస్తూ ఉన్నాడో, లేదంటే ఏ వాక్కునైతే మనకు ప్రకటిస్తూ ఉన్నాడో, ఏ ఆజ్ఞనైతే మనకు ప్రకటిస్తూ ఉన్నాడో, అవన్నీ కూడా విత్తనాలతో పోల్చబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడే ఒక మాట ఉన్నది, దేవుని రాజ్యం ఎలాగ పోలి ఉన్నదంటే అక్కడే 26వ వచనం చదవండి. 26వ వచనం చదవండి ఒకసారి. మరియు ఒక మనుషుడు ఇక్కడ ఒక మాట ఉంది 26వ వచనంలో, దేవుని రాజ్యం ఒక మనుషునితో, చదువమ్మా మాట ఉంది అక్కడ ఆ మాట. అది ఇక్కడ ఒక మాట ఏంటంటే దేవుని రాజ్యము ఒక భూమిలో విత్తనము చల్లిన మనుష్యుని పోలి ఉన్నదంట. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు అక్కడ ఒక మాట ఉంది, ఏమనుందంటే అతనికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరుగుతుంది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురును, తర్వాత గింజలను తనంతట తానే పుట్టించును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత మాట కూడా చదువమ్మా. ఆ పంట పండినప్పుడు కోతకాలం వచ్చినని అది కొడవలు పట్టి ఎమ్మట ఏం చేస్తాడంట సేద్యగాడు అంటే దేవుడు, రైతు, దేవుని స్తోత్రం చెప్పండి. లేదంటే దేవుడిని పెట్టండి అక్కడ, లేదంటే రైతుని పెట్టండి. అంటే ఒక ఉపమాన రీతిగా అక్కడ దేవుడు వివరించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎలాగుందంట దేవుని రాజ్యం ఎలాగుందంటే దేవుని రాజ్యం భూమిలో విత్తనము చల్లిన ఒక మనుష్యుణ్ణి పోలి ఉన్నదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ విత్తనము విత్తినప్పుడంట అది ఏం చేస్తుందంట, ఫస్ట్గా మొక్కగా మొలిసిద్దంట, తర్వాత దానికి వెన్ను పుట్టిద్దంట, ఆ తర్వాత ముదిరైద్దంట, ఆ తర్వాత గింజలు వస్తాయంట, ఆ తర్వాత రైతు వచ్చి దాన్ని ఏం చేస్తాడంట, కోస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక చెట్టుతోటి ఒక మనిషిని పోలుస్తూ ఉన్నాడు, ఒక విత్తనంతో ఒక విశ్వాసిని పోలుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, దీన్ని ఎన్ని రకాలుగా అయినా మనం దీన్ని ఏం చేయొచ్చు, మలుచుకోవచ్చు దేవుని వాక్యాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. కనుక భూమిగా పిలువబడుతున్న మన్ని దేవుడు కొన్ని విత్తనాలను విత్తుతూ ఉన్నాడంట ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ విత్తనాలు అనేవి ఏం కావాలయ్యా అంటే అవి మొలవాలి, దానికి వెన్ను రావాలి, అది ముదరాలి, అది గింజలు కూడా ఏం కావాలంట, రావాలి. అది చూసిన రైతు ఏం చేయాలంట, దాన్ని కోసుకొని ఆ గింజలను ఎక్కడ తెచ్చుకుంటాడు, కొట్టంలోకి చేర్చుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య కూడా చెప్పింది ఏంది, ఆయన వెళ్తా నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీ కొరకు అక్కడ నేను నివాసాలను నేను ఏం చేస్తానన్నాడు, సిద్ధపరుస్తానన్నాడు. రైతు ఏం చేస్తాడు, పంటని దాయటానికి ఏం చేస్తాడు, ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం అందరం కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాం, పంటకి సాదృశ్యంగా మనం ఉన్నాం. మనం అందరం కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నామండి, పంటకు సాదృశ్యంగా ఉన్నాం. పంటకు సాదృశ్యంగా ఉన్న మనము ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనము
ఫలించేవారిగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. విత్తనం పక్కమడ పడినవ్వకూడదు. అంటే దేవుని వాక్యము ప్రకటించబడతా ఉంటే ఏం చేస్తారంటే కొంతమందిని హృదయంలో తీసుకుంటారు, కొంతమందిని ఏం చేస్తారండి. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డానండి, ఇప్పుడు మీ అందరితోటి దేవుడు మాట్లాడాలని రాత్రి ప్రార్థన చేశా, పొద్దున ప్రార్థన చేశా, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేశా. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమని ప్రార్థన చేశా? ప్రతి ఒక్కరికి అందవలసిన వాక్యము అందాలని ప్రార్థన చేశా. ఇక నిలబడేవాడు నువ్వు కాదు నేను అని అన్నాడు దేవుడు. ఏమన్నాడు? ఇక నిలబడి మాట్లాడేది ఎవరంట? నేను కాదు. ఎవరు మాట్లాడతారు? దేవుడే. అందుకనే కొంతమంది శిష్యులు కొంచెం భయంతో ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఏం మాట్లాడాలా అని బాధపడాల్సినంత అవసరం లేదు. ఆ సమయానికి దేవుడు ఏం మాట్లాడాలో ఆ మాటలు ఆయనే నిలబడి మాట్లాడతానని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతూ ఉన్నాను, మనకు సంబంధించిన వాక్యాలు లేదంటే మనకు సంబంధించిన విత్తనం అనే వాక్యము మనకు అందుతుందా, అందట్లేదా? అందుతున్నా మనం ఏం చేస్తున్నాం, అది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది. ఎంసీబా చెప్పింది, అందుతున్నా మనం ఏం చేస్తున్నాం, ఏం చేస్తున్నాం? గ్రహించట్లేదా? గ్రహించడం ఎందుకు గ్రహించట్లేదండి? దేవుని స్తోత్రం చెప్పండి. గ్రహిస్తాం, కానీ వాటిని ఏం చేస్తున్నావు? పక్కమ్మడికి అది అక్కడ సైతాన్ గడి కాసుకొని కూర్చొని ఉన్నాడు. ఏది? ఈ వాక్యం అనే విత్తనాన్ని తీసుకొని వెళ్ళటానికి. అదేమో నువ్వు తీసుకున్నావు అనుకో, మంచిది, దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు తీసుకొని హృదయంలో పెట్టుకున్నావు అనుకో, నీకు మేలు జరిగింది. దాన్ని తీసుకోకుండా నువ్వు పక్కమ్మడి పెట్టావు అనుకో, ఒకవేళ అది నీకు గుర్తొచ్చిద్దేమోనని సాతానుగాడు వచ్చి దాన్ని ఏం చేస్తాడంట? మింగేస్తాడంట. అంటే అసలు నీకు కనపడకుండా చేస్తాడంట వాడు. పక్కకి నెట్టడం కూడా కాదు, కనపడకుండా ఏం చేస్తాడంట? నెట్టేస్తాడంట, దాన్ని మింగేస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే మన క్షేమాన్ని కోరేవాడు ఆయన, మన మేలు కోరేవాడు ఆయన, మనకు ఉపకారాన్ని కోరేవాడు ఆయన, మనం దీవించబడాలని ఆశపడే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మన ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉన్నతమైన స్థానంలో మనం ఉంచాలనే అనుకునే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఎవరైతే నా మాట విని, ఎవరైతే నా మాటకు లోబడి, ఎవరైతే నా మాటకు విధేయత చూపించి, ఎవరైతే నా మాట ప్రకారం నా చిత్తానుసారంగా వారు నడుస్తారో వారు ఏదడిగితే అది నేను ఇస్తానన్నాడు దేవుడు. ఏమన్నాడు? మరి ఇంకా ఈట్లేదే కొన్ని దేవుడు. అంటే మనం ఆయన చెప్పినట్టు ఎక్కడో నడవట్లేదు, ఆయన చెప్పినట్లు ఎక్కడో నడుచుకోవట్లేదు, ఆయన మాటకి ఎక్కడో లోబట్లేదు, ఆయన మాటకి ఎక్కడో విధేయత చూపించట్లేదు, ఎక్కడో ఆయనకి మనం ఏం చేయట్లేదు, సరిగా భయపడట్లేదని గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దేవుడు తన వాక్కు చేత మనతో మాట్లాడుతున్నప్పుడు అవి త్రోవ పక్కన పడుతున్నాయా, నీ హృదయంలో పడుతున్నాయా? నీ హృదయంలో పడితే ఖచ్చితంగా నీకేం కలిగిద్దో చెప్పనా? పశ్చాత్తాపం కలిగిద్ది. నిజమే, నేను బ్రతకట్లేదు దేవుని కొరకనే ఒక ఆలోచన కలిగిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు శుక్రవారం రోజు ముగ్గురు వచ్చారు, చక్కగా వాక్యాన్ని విన్నారు. ముగ్గురికి పశ్చాత్తాపం కలిగింది. అందరూ ఐదుగురు, దేవుని స్తోత్రం, 5 పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు. దానికి కారణం ఏంటి? విత్తనం మడంగలోనే ఏం చేస్తారు? ఏ రైతైనా నీళ్ళు పెడతారు. ఆ కార్యం కూడా జరిగింది. అంటే విత్తనం సరిగా, దేవుని వాక్యాన్ని మనం సరిగా తీసుకోగలిగితే అసలు మనం ఏడవకుండా ప్రార్థన చేయకుండా మనం ఉండలేం. అది తీసుకున్న వాళ్ళ జీవితంలో ఆ కార్యం జరిగిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. తీసుకోలేదనుకో ఏం రాదు. నువ్వు ఎప్పుడు మోకరించినా అసలు కన్నీళ్ళే రావు. వాక్యం కనుక నీ హృదయంలో నువ్వు ఇంటికాడ మోకరించినా కానీ కన్నీళ్ళు వస్తాయి.
నువ్వు ఏ సమయాన్ని మోకరించి ప్రార్థన చేసినా నీ హృదయంలో వాక్యం ఉంటే ఖచ్చితంగా కన్నీటి ప్రార్థన, మూలుగులు ప్రార్థన, నువ్వు ప్రార్థన అలాగ చేయగలుగుతావు. వాక్యం నీ హృదయంలో లేదనుకో అసలు ఏడుపే రాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థనే రాదు, ప్రార్థన నడిపింపే ఉండదు. ఎప్పుడైతే వాక్యాన్ని మనం హృదయంలో తీసుకోగలుగుతామో, ఎప్పుడైతే వాక్యాన్ని మనం అంగీకరించగలుగుతామో, ఎప్పుడైతే వాక్యానికి లోబడతామో, ఎప్పుడైతే వాక్యానికి విధేయత చూపుతామో ఖచ్చితంగా మన జీవితంలో సరి చేసుకోవటం అనేది జరిగిద్ది. సరి చేసుకునే క్రియ నీలో ఎప్పుడైతే జరిగిద్దో అప్పుడు ఆటోమేటిక్గా పశ్చాత్తాపం అనేది కలిగిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడండి. నేను ఇందాక చెప్పా కదా, ఆయన మన మేలులు, మన ఉపకారాలు, మన ఆశీర్వాదం, మన దీవెన, మన ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకునేవాడు ఒకడే, ఆయనే దేవుడు, ఆయనే నా యేసయ్య, ఆయనే నజరేయుడైన యేసు. గట్టిగా చప్పట్లు కూడా దేవుడు నామని కనపడదామా. ఆమేను, హల్లెలూయా. నువ్వు ఎలాగ ఉంటే దేవుడు నీ మీద ఆశీర్వాదాన్ని పంపించాలని ఆశపడుతూ ఉన్నాడో అలాంటివన్నీ కూడా ఆయన ఉద్దేశించి నువ్వు ఇలాగుండు, ఇలాగ ప్రవర్తించి, ఇలాగ నడుచుకో, ఇలాగ ప్రార్థన చేయి, ఇలాగ జీవించు, ఇలా పరిశుద్ధంగా ఉండు, ఇలాగ పవిత్రంగా ఉండు, ఇలాగ యథార్థంగా ఉండు, ఇలాగ నీతిగా ఉండమని చెప్పేది ఎవరండి? యేసయ్యేగా. దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడే కదా. ఆమేను, హల్లెలూయా. భూమిగా పిలువబడుతున్న మనము ఆ విత్తనాన్ని మనం సరిగా తీసుకోకపోతే ఎట్లాగా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ విత్తనాన్ని మనం సరిగా తీసుకోవాలి. వాక్యం అనే విత్తనాన్ని మనం సరిగా తీసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా తీసుకోకపోతే మనము దేవుని సన్నిధిలో వృద్ధి అనేది చెందలేము. వాక్యాన్ని నువ్వు సరిగా తీసుకుంటే అప్పుడు మొక్కై మొలుస్తావంట. వాక్యాన్ని నువ్వు సరిగా తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంట? నీకు వెన్ను పుట్టిద్దంట. అంటే వెన్ను పుట్టడం అంటే ఏంది? పిల్లగాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు? వారి నడువు నిలబడదు కదా. వెన్నెప్పుడు నిలబడిద్ది? బలపడినప్పుడు ఏమవుద్దంట? వెన్ను ఏమైంది? నువ్వు నాతో మాట్లాడు, నువ్వైతే మంచిగా చెబుతూ. వెన్ను ఏమైందక్క? బలపడిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. వెన్ను పుట్టడమే కాకుండా ఆ తర్వాత ఏమొచ్చిందంట? ముదిరిద్దంట. దేవుని స్తోత్రం చెప్పండి. అది మొదటంలోనే దానికి ఏమొచ్చిందంట? గింజ పుట్టిద్దంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ గింజ చూడంలోని యజమానుడు వచ్చి ఏం చేస్తాడంట? ఆ పంటను కోసుకుంటాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యాలన్నీ జరగాలి మనలో. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం అనే విత్తనాలను దేవుడు మన హృదయంలో విత్తుతూ ఉండగా అన్ని విషయాల్లో మనం ఏం కావాలంట? వృద్ధి చెందుతూ ఉండాలి, మొక్కై ఉండాలి, వెన్ను పుట్టాలి, ముదురు రావాలి, ముదురుతనం రావాలి, ఆ తర్వాత గింజలు కూడా కాయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఒక దేవుని రాజ్యానికి పోల్చబడి ఉన్నదంట. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మీ దగ్గరికి ఏం వస్తున్నాయో మీరు చూడండి. వాక్యాన్ని మీ హృదయంలో తీసుకుంటున్నారా? లేదంటే దాన్ని ఏమంటారు, పక్షులు వచ్చి తీసుకొని పోతున్నాయా? సాతాను వచ్చి తీసుకొని పోతుందా? ఇప్పుడు మనమే పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అంత్య దినాల్లో, చివరి దినాల్లో ఉన్నాం. దేవుడి కొరకు నమ్మకంగా బ్రతకాల్సిన దినాల్లో మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఒక విత్తనాలను విత్తిన ఆయన ఏం చేశాడంట? ఒక ఆయన కాపాడుకున్నాడు. ఆయన మనం చూద్దామా? దేవుని సన్నిధిలో న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు, అమాలేకులు తూర్పునున్న వారిలోను తన పశువులను గుడారములను తీసుకొని
మిడతల దండ అంత విస్తారంగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము ఏం చేస్తున్నారంట వీళ్ళు? ఏం చేస్తున్నారంట? మిద్యానీయులు అమాలేకులు అనండి అందరూ కూడా. వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఇశ్రాయేలు పంట వాళ్ళ విత్తనాలను ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారంట? మీరందరూ చెప్పాలి. మిద్యానీయులు అమాలేకులు అనండి. లేదా పాప ఈ నోరు తెరకపోతే సాతాను అనండి. సాతాను అనండి. దేవుని స్తోత్రం కలుగును గాక. సాతాను ఏం చేస్తుందంట? ఇశ్రాయేలు పంట మిడతల దండంతగా వచ్చి ఎట్లాగ వస్తారంట? సాతాను గడు ఎలాగ వస్తాడంట? ఒక్కడు రాడంట. వాడికి ఒక సమూహం ఉందంట. ఆకాశంలో దురాత్మల సమూహమే ఉందంట. వాడు ఏం చేస్తాడంటే ఆదివారం రాంగులోనే మన కోటం మనకుంటుందిగా, వాడి కోటం కూడా వాడుకుంటుంది. అక్కడ ఎంత కాండ్రపల్లి ఎంతమంది సంఘస్థులు, అక్కడికి ఎంతమంది వెళ్ళండి అని ఏం చేస్తాడంటే వాడు గుంపును పంపిస్తాడు. చందర్లపాళ్ళు ఎంతమంది సంఘస్థులు, అక్కడ గుంపుకు పంపిస్తాడు. అక్కడ 1000 మంది, అక్కడ 1000 మంది అయితే అసలు ఏమనర్లే, వాళ్ళ గోళ జరిపేదిలే, కొంతమంది పోయింది. అసలు కొద్ది మంది ఉన్న చోట వాడి ప్లాన్ ఎక్కువగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుడు కూడా కొద్దిమంది దగ్గర కొద్దిమంది చేతనే ఎక్కువగా యుద్ధాలు ఆయన చేశాడు. ఒకరితోటి ఇద్దరితోటి 10 మందితోటి తక్కువ మందితోటి ఎక్కువగా యుద్ధాలు చేసేవాడు కనుక ఈ తక్కువ మంది ఉన్న చోటే వాడి ప్రణాళిక కూడా ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. మనం ఏమనుకుంటాం? అమ్మో వాళ్ళ పెద్ద సంఘం అనుకుంటాం. అసలు దేవుడు పోరాడేది యుద్ధాలు చేసేది చిన్న సంఘాలతోటే. ఏదా ఒకరికి కూడా సంతోషం లేదా? దేవుని స్తోత్రంగా. వాళ్ళది పెద్ద సంఘం, వాళ్ళ పెద్ద సంఘమైనా ఆ సంఘంతో యుద్ధం చేస్తాడో చేయడో నాకైతే తెలియదులే, కానీ చిన్న చిన్న సంఘాలతో మాత్రం ఆయన యుద్ధాలు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పెద్ద సంఘమా నేనున్నా మీరు భయపడొద్దు అని అనలా. చిన్న మంద భయపడవద్దు అని అన్నాడు. అంటే నేను అక్కడ ఉన్నాను అని అర్థమే కదా. దేవుని స్తోత్రం. మన పిల్లలు భయపడతా ఉంటారు. మన పిల్లలు ఒకళ్ళే ఇద్దరే, వాడు దొడ్లో పోవడానికి భయపడదు. నేను ఎక్కడే ఉన్నారా అని అంటాం. ఏమంటాం? వాడు బయట ప్యాసుకు పోవాలనే నేను ఎక్కడే ఉన్నా ఏంద్రా భయపడతావు అని అంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా. ఆయన చిన్న మందలతోటి భయపడవద్దని ఉండి వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళ పక్షాన్ని యుద్ధాలు చేసే ఆయన ఎక్కడైతే 2-3 ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని ఆయన చెప్పిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కరు 1000 మందిని తరిగితే ఇద్దరు 10,000 మందిని తరుగుతారు అన్నాడు. అంటే ఆ ఇద్దరు ఉన్న చోట ఎవరు ఉంటారు? యేసయ్య ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మనం ఎక్కడ ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం? వారి ఎదుట దిగి మిడతల దండంతా, అంటే గుంపులు గుంపులుగా సాతానుగాడు ఏం చేస్తాడంట? చిన్న సంఘాల కాడికే వస్తాడు. వీడు ఎక్కడికి వస్తాడంటే ఇక్కడికే వస్తాడు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడంటే ఈ 100 నలుగురేగా, ఈ నలుగురిలో ఒకళ్ళ ప్రార్థనకు రాకుండా ఆబ్జేస్తాడు. ఈ ముగ్గురికి నీరసం వచ్చింది. అసలు ఈ నలుగురే మంచి ప్రార్థనా పరులు అన్న సంగతి ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకరోజు ఏం చేస్తాడంటే ఈ ఇద్దరిని రాకుండా చేస్తాడు, ఒకరోజు ముగ్గురిని రాకుండా చేస్తాడు, ఒకరోజు ఒకళ్ళు ఏమో నీరసం వచ్చిద్దిలే. దేవుని స్తోత్రం చెప్పండి. మరి అసలు 1000 మంది ఉన్న సంఘం కాడ ఇంకా అసలు వాళ్ళకి నిరాశ ఉండదు కదండి. ఇక్కడైతే ఇక ఒకళ్ళు వచ్చినప్పుడు ఇక అట్టుంటుంది మా ప్రార్థన, ఇద్దరు వచ్చినప్పుడు అట్టుంటుంది మా ప్రార్థన. అబ్బో ప్రభువా 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 అని ప్రభు మీద ఆధారపడకూడదు. అదే జనాలు ఎక్కువ మంది రోజు ఇప్పుడు ఎట్టుంటుంది, చేయడా చేయడా అని అంటాం. అది వేరు, ఆ కోట వేరు. కానీ ఎవరు లేనప్పుడు అయితే అయ్యా అయ్యా నువ్వే కరుణించు, నువ్వే దయ చూపించని ఆయన పాదాల మీద పట్టం ఉంటుంది, నువ్వే యుద్ధం చేయమని అడగటం ఉంటుంది. అసలు ఆ విధానం వేరు, ఆ ప్రార్థన వేరు, ఆ నడిపింపు వేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అప్పుడు మీరు అప్పుడు ఏది గొప్పదంటే మీరు చెప్పండి. అది మీకు అసలు అది తెలియట్లా. నేను కూడా యేసు అన్నగారు ఉన్నంత సంఘం ఉండాలనుకున్నా, కానీ నాకు ఇప్పుడు అంత సంఘం వద్దులేను. ఆయన కొద్దిమంది జాలే, ఈ కొద్దిమందితో యుద్ధం చేయడం నాకు నేర్పించానని ప్రార్థన చేస్తున్నా.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక వాడు దండులుగా వస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సరిగా యుద్ధం చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వాడు ఎందుకు వచ్చాడంట? మన పంటని మిడతల దండులాగా ఏం చేశారంట? ఏం చేస్తున్నారంట? భూమి పంటను పాడు చేస్తున్నారంట. ఇప్పుడు భూమి ఎవరు? మీరు చెప్పండి. మనం మాట్లాడుకున్నాంగా, మీరు చెప్పట్లా. అక్కడ నువ్వు చెప్పు. మనమేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ భూమి మీద ఏం పంటని ఆయన విత్తాడు? దేవుని రాజ్యం అనే పంటను విత్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. ఈ భూమి మీద దేవుని రాజ్యం అనే పంటను దేవుడు విత్తాడు. విత్తితే ఇక్కడికి ఏమొచ్చారంట? వాళ్ళు ఏం చేస్తున్నారంట? చూడమ్మా, చదువు. ఒక గొర్రెను కానీ, ఒక ఎద్దును కానీ, ఒక గాడిదను కానీ, జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలుకి ఏం చేయనివ్వట్లేదంట? వాళ్ళు ఉండనివ్వట్లేదంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. అంటే ఈ విత్తనాలు ఫలించాలి అని అంటే, ఈ భూమిలో వేసిన ఈ విత్తనాలు ఫలించాలి అని అంటే ఏం కావాలి? ఎద్దు కావాలి, గాడిదలు కావాలి, తర్వాత ఏం కావాలి? గొర్రెలు కావాలి. జీవన సాధనమైనవి ఏవి కూడా వారి దగ్గర లేకుండా ఏం చేస్తున్నారంట? చెప్పట్లా మీరు? ఏం చేస్తున్నారంట? పాడు చేస్తున్నారంట. అనండి, అందరూ కూడా పాడు చేస్తున్నారనండి. అంటే ఇప్పుడు అక్కడ పంట పండాలంటే ఏం ఉండాలి? సహకరించే ఇవన్నీ ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏముండాలమ్మా? పొలం వేసిన వాళ్ళు చెప్పండి. మీ పొలం వేస్తే సరిపోయిద్దా? అరకొండ వద్దా? ఎద్దులు ఉండొద్దా? వేస్ట్గా పుట్టిన కలుపు తినటానికి గొర్రె ఉండొద్దా? ఉండాలి కదా. మా చేలో కలుపు పుట్టింది ఏదో 2 మేకలు తీసుకొచ్చుకుంటే అదే మేసిద్దిలే, ఆ గట్టమ్మడు తిరిగితే అయ్యే ఒక నెల పెంచుకుంటే లాభం కూడా వస్తుంది అని మనం ఇట్లా అనుకొని కొంటాం కదా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇలాగా ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న జీవన ఆధార సంబంధమైన వస్తువులన్నిటిని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట? మరోసారి చదువు. చదువమ్మా, ఏమీ లేకుండా వస్తువులు అనేది చదువు చాలు. జీవన సాధనమైన మరి దేనినైనను ఏం చేయలేదంట? ఉండనివ్వలేదంట. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఎద్దులు, అరకలు అన్నిటిని కూడా ఏం చేశారంట? తీసుకొని పోయారంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. ఇప్పుడు సాతాను కూడా ఏం చేస్తుందంటే, మనకి సహకరించే వాళ్ళు లేనప్పుడు కూడా మనం ఏం కావాలి? ఎదగాలి. దాంట్లో ఎదిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన చూపించి ఆయన గురించి మనం మాట్లాడుకొని ఈ యొక్క పరిచర్ను మనం ముగించుకుందాం. దేవుని స్తోత్రం చెబుదామా? ఆమేను. హల్లెలూయా. చెప్పండి. భూమిలో వేసే విత్తనాలను, వాళ్ళకున్న ఎద్దులు, గాడిదలు, గొర్రెలు, తర్వాత జీవన సాధనమైనవన్నీ కూడా వారికి లేకుండా ఏం చేస్తున్నారంట? దేశంలో ఏం చేస్తున్నారంట? లేకుండా పాడు చేశారంట. అయితే ఒక ఆయన మాత్రం ఆ సమయంలో ఏం చేశాడంట? 11వ వచనం చూడమ్మా. యెహోవా దూత వచ్చి మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. మిద్యానీయులకు ఏమై ఉన్నాడంట? మరుగై ఉండి ఏం చేశాడంట? గానుగులు చాటున గోధుమలను ఏం చేస్తా ఉన్నాడంట? దుల్లగొడుతూ ఉన్నాడంట. చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. మీరు అందరూ చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చి వాళ్ళు ఇత్తుతున్న విత్తనాల మీద ఆ విత్తనాలను పాడు చేశారు. గొర్రెలను తీసేసుకున్నారు, ఈ గాడిదలను తీసేసుకున్నారు, ఎద్దులను తీసుకున్నారు, జీవన సాధనమైనవన్నీ తీసేసుకున్నారు, అన్నిటినీ పాడు చేశారు. కానీ గిద్దోను పొలం మాత్రం పాడుగాల. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి పొలం పాడుగాల?
మరి ఎందుకని అందరు పొలాలతో పాటే ఈయన పొలం వేసింది, అందరూ ఇత్తేటప్పుడే కదా ఈయన ఇత్తింది, అందరూ దున్నేటప్పుడే కదా ఈయన దున్నింది, అందరూ ఇత్తేటప్పుడే కదా ఇత్తింది. కానీ ఆయన ఎలాగున్నాడంట, శత్రువుకు మరుగుగా ఉండి తన పంటను ఏం చేశాడంట, కాపాడుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. కాపాడుకోవడమే కాదండి, అది విత్తనంగా వేయబడినప్పుడే కాపాడుకోవడం కాదు, అది మొలిచిన తర్వాత కాపాడుకున్నాడు, అది ఎదిగేటప్పుడు కాపాడుకున్నాడు, అది గింజలు అయిన తర్వాత కాపాడుకున్నాడు, తర్వాత కోసి దాన్ని కాపాడుకున్నాడు, కోసి ఒక చోటకి తీసుకొచ్చి దాన్ని దుర్లుతూ ఉన్నాడంట. ఏం చేస్తూ ఉన్నాడు, రాలుపుకుంటూ ఉన్నాడు ఆ పంటని. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపడతామా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఏమండి, శత్రువు సంచరిస్తున్న సమయంలో అందరూ విత్తనాలు పాడైపోయినాయి. అందరూ గొర్రెలు, ఎద్దులు, గాడిదలు, జీవన సాధనమైనవి అన్నీ తీసుకొని పోయారు, అంతా పాడు చేశారు. దేశంలో ఉన్నవారి అందరూ పాడు చేయబడ్డాయి. కానీ గిద్దోను పొలం ఎందుకు పాడుగాల? గిద్దోను పొలం ఎందుకు పాడుగాల? కారణం ఏంటి? దేవుని స్తోత్రం చెప్పండి. కారణం ఏంటి? గిద్దోను ఎంత శ్రద్ధగా ఉన్నాడు, తను విత్తిన విత్తనాల మీద ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు, తన పొలం మీద ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు, అది మొక్కగా ఉన్నప్పుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. మొక్కగా ఉన్నప్పుడు శ్రద్ధగా ఉండాలి కదా రైతు. దేవుని స్తోత్రం చెప్పండి. దాని విషయంలో శ్రద్ధగా ఉన్నాడా లేదా? అది ఎదిగేటప్పుడు శ్రద్ధగా ఉన్నాడా లేదా? విత్తనాలు విత్తినప్పుడు, విత్తనాలు ఆ చెట్టుకు వచ్చినప్పుడు శ్రద్ధగా ఉన్నాడా లేడా? దేవుని స్తోత్రం చెప్పండి. పోత వచ్చినప్పుడు కానీ, అవి విత్తనాలుగా మారేటప్పుడు కానీ ఏం చేశాడు? శ్రద్ధగా ఉన్నాడా లేదా? అందుకనే ఆయన అందరి పొలాలు శత్రువులు వచ్చి పాడు చేసిన ఆయన పొలం మాత్రం పాడుగాల. దేవుని స్తోత్రం చెప్పండి. మరి ఈ భూమిలో కూడా ఏం చేశాడు దేవుడు? అది ఇప్పుడు మీరు చెప్పాలి. చెప్పండి, ఇప్పుడు మీకు అర్థమైందా వాక్యం? అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థమైందా? అర్థం కాలేదా? ఏంది విత్తనం అంటండు, పొలం అంటండు, అది అంటండి, ఇది అంటండి అనుకుంటున్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందమ్మా? దేవుని స్తోత్రం అర్థమైందా? అర్థమైందమ్మా జ్యోతి గారు? దేవుని స్తోత్రం. అక్క రాజేష్, దేవుని స్తోత్రం చెప్పండి. మీరు అర్థమైందంటే నాకు ఇంకొంచెం ఓట తీసుకొచ్చుకుంటా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పొలం ఎందుకు కాపాడబడది? శత్రువులకి మరుగ్గా ఉన్నాడట. మనం కూడా శత్రువుకి ఎప్పుడు ఎలాగుండాలి? మరుగ్గా ఉండాలి. ఆ శత్రువు ఎవడో? సాతానుగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఈ పంటగా ఉన్న, ఈ భూమిగా ఉన్న, ఈ భూమిలో విత్తనాలు విత్తి ఉండగా మనమే ఈ విత్తనాలను గురించిన శ్రద్ధ వహించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఏమన్నాడు? ఇదిగో ఎవరితోటి ఏమన్నాడు? హెజ్కేలుతో ఏమన్నాడంటే, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడాలి అని అన్నాడు. ఆయన చక్కగా నిలబడ్డాడు. దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత 3వ అధ్యాయంలో భాగంలోనే నా ప్రజలకు నువ్వే కావిలివాడివి అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అంటే దేవుని మాట వినిన వారు, దేవుని మాటకు లోబడ్డవారు ఏమవుతారు? కావిలివారు అవుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మాట విని దేవుని మాటకు లోబడ్డవారు, దేవుని మాటకు విధేయత చూపించిన వారు కావిలివారు అవుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనమే భూమి. దేవుడు ఒక విత్తనాన్ని, ఆయన వాక్కు అనే విత్తనాన్ని విత్తుతూ ఉన్నాడు. ఆ వాక్కుకు మనం లోబడ్డప్పుడు మనం కావిలివారిగా కూడా దేవుడు మన్నే చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు జరగట్లేదు? మనం ఎందుకు కావిలివారిగా ఉండట్లా? ఎందుకని మనలో ప్రేమ చల్లారిపోతా ఉంది. ప్రేమ అనే విత్తనాన్ని విత్తావు కదా, విశ్వాసం అనే విత్తనాన్ని దేవుడు విత్తుతూ ఉన్నాడు కదా. అక్క దేవుని స్తోత్రం చెప్దామా గట్టిగా? ఆమేను, హల్లెలూయా. ఏంది నిద్రవుతుందా ఈ వర్షాన్ని కేకలేస్తుంటే? దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆయన పక్కమ్మటాగా చర్చిలో పొద్దుగులో వాళ్ళు గోలండి అని ఏం చేశారంటే ఎస్ఐ గారి దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చారట పక్కమ్మటోళ్ళు. ఏది? చర్చి అమ్మటోళ్ళు. చర్చి అమ్మటి ఇల్లు ఉంటాయి కదా, ఆ ఇంటోడు ఏం చేశాడు? కంప్లైంట్ ఇచ్చాడట. కంప్లైంట్ ఇస్తే అసలు ఏందో చూద్దామని ఎస్ఐ గారు, కానిస్టేబుల్ కొంతమంది వచ్చారట. వస్తే చర్చిలో అందరూ నిద్రపోతున్నారట. ఎక్కడ గోల జరిగేది? ఆ వర్షాన్ని వాళ్ళు నిద్రపోతుంటే గొడవ జరుగుతుంది, గోల జరుగుతుందని అసలు ఏ రకంగా, ఏ ఉద్దేశంతో కంప్లైంట్ ఇచ్చినవని ఆ వ్యక్తిని ప్రశ్నించారంట. ఇప్పుడు కోటం అట్టుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. పోయిందా నిద్ర?
గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. అదొక సైతాను, అదే విత్తనాలు దొంగిలిచ్చేది. నిద్రపోయి విత్తనాలు ఎత్తుతూ ఉంటే దొంగిలిచ్చేది, అదొక దెయ్యం. ఎప్పుడు నిద్ర రానియకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు వాక్యం వినేటప్పుడు దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఏదో నిద్ర రావటం ఏంటంటే, అంటే ఏదో చీకటి పని చేస్తుంది మన మీద. దాన్ని ఏం చేయాలి మనం? దాని మీద గెలవాలి మనం. ఆమేను, హల్లెలూయా. దేవుడు కూడా మన జీవితంలో కొన్ని విత్తనాలను విత్తాడు. అమ్మ అందరూ నా వైపు చూడండి. ప్రేమ అనే విత్తనాన్ని విత్తాడు, పరిశుద్ధత అనే విత్తనాన్ని విత్తాడు, పవిత్రత అనే విత్తనాన్ని విత్తాడు, నీతిమంతుడిగా ఉండాలని ఒక విత్తనాన్ని విత్తాడు, యథార్థవంతుడిగా ఉండాలని ఒక విత్తనాన్ని విత్తాడు. అలాగా ఆయన రాజ్యానికి సంబంధించిన విత్తనాలన్నిటిని కూడా దేవాతి దేవుడు మనలో ఏం చేశాడు? ఆయన విత్తి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ, మంచితనం, ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా దైవ సంబంధమైన ఆత్మఫలాలతో కూడిన విత్తనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ విత్తనాలన్నీ ఉన్నాయా? సాతానుగాడు దొంగిలించాడా? ఇదిగో ఇక్కడ గిద్దోను విత్తనాలు, లేదంటే గిద్దోను వేసిన పంట క్షేమంగా ఉంది. ఎలాగుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నీ దేవుడు నీ విషయములో నువ్వు ఫలించాలని, వృద్ధి చెందాలని విత్తనాలను కొన్ని విత్తి ఉండగా అవి నీ దగ్గర ఉన్నాయా? దొంగిలించాడా సాతాను? ప్రేమ ఉందా? సంతోషం ఉందా? సమాధానం ఉందా? దీర్ఘశాంతం ఉందా? మంచితనం ఉందా? సాత్వికం ఉందా? విశ్వాసం ఉందా? పరిశుద్ధత ఉందా? పవిత్రత ఉందా? యథార్థత ఉందా? ఇవన్నీ నీలో ఉన్నాయా? సాతానుగాడు దొంగిలించాడా? అది మీరు చూసుకోవాలి ఈ పూట. దేవుని స్తోత్రం కలుగును గాక. అవి ఉన్నాయా లేవా? మీరు కాదు, నేను కూడా వాటిని అన్నిటిని కూడా చూసుకోవాలి. దేని విషయంలో నేను దొంగిలించబడ్డా, దేని విషయంలో నేను పోగొట్టుకున్నా, సాతానుగాడు నాలో ఉన్న ఆత్మ సంబంధమైన అవి ఏవి దొంగిలించాడో అని మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అట్లా అంటే గిద్దోని దగ్గరకు వచ్చి దేవుడు ఏమంటాడో చూడండి. ఓ మాట, ఆ ఒక్క మాట మనం చదువుకుందాం. ఏమంటాడు? అదిగో యెహోవా దూత అతను కనబడి ఏమంటున్నాడు? వద్దులు, చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మాట బాగుంది కదా. పరాక్రమం గల బలాఢ్యుడా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. పరాక్రమ గల బలాఢ్యుడా అని అంటూ ఉన్నాడు. అంటే పంటను కాపాడుకున్న వ్యక్తులకు దేవుడు ఏ పేరు పెడతాడు? చెప్పాలి మీరు అందరూ కూడా. 3 సార్లు చెప్పు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అసలు ఏం కోసం పెందలాట శుక్రవారం ప్రార్థనకు వస్తే రాలా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎట్టో గట్టో సంఘస్థులను బలపరచుకోవాలని నా ప్రయత్నం నేను చేస్తుంటే, నేను ఒక అడుగు వేస్తుంటే వాళ్ళు 99 అడుగులు వెనక్కి వేస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. అసలు పంటను కాపాడుకున్న వాళ్ళకి దేవుడు ఒక పేరు పెడుతున్నాడు. పరాక్రమశాలి అయిన గిద్దోను అని పెడుతున్నాడు. నిన్ను కూడా పరాక్రమ గల బలాఢ్యుడా అని గిద్దోని పిలుస్తూ ఉన్నాడు. నిన్ను పిలవద్దా దేవుడు? అలాగా దేవదూత వచ్చి నీ దగ్గర పిలిస్తే ఎలాగ ఉంటుంది కోటం? అసలు అలా పిలుస్తుంటే ఎలాగ మాట్లాడతాడో తెలుసా గిద్దోను? వచ్చి నువ్వులే, చేసి నువ్వులే, కాపాడినవులే. అప్పుడు ఎప్పుడో కాపాడానన్నావు, ఇప్పుడు కాపాడలేదు. తోడుగా ఉంటానన్నావు, ఇప్పుడు తోడుగానే లేవు. అసలు మా వాళ్ళందరూ కూడా పంటలు అన్నీ పాడైపోతున్నాయి అని ధైర్యం వచ్చిందంట. బలాఢ్యులు అలాగే మాట్లాడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు కూడా దావీదు మాటలు కూడా బలాగా ఉంటుంది. ఏంది ప్రభా త్వరగా రా అని అంటాడు. త్వరగా రా అంటాడు దేవుడు. త్వరగా వచ్చి త్వరగా జవాబు ఇవ్వు. అసలు ఎన్నాళ్ళు నువ్వు మౌనంగా ఉంటావు? అరే శత్రువులు ఆమె సెలరైపోతుంటే అలాగే మౌనంగా ఉంటావు, అలా కూర్చొని ఉంటావు. రా తొందరగా చేయి, నాకు సహాయం చేయి, నా మరియు నా ప్రార్థన ఆలకించు, విడిపించు, వాళ్ళు సిగ్గుపడేటట్టు చేయి అని మాట్లాడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ప్రార్థన విధానంగా మారిపోయేది అంతా. అలాగుంటే పంట కాపాడుకోగలిగితే పరాక్రమ గల బలాఢ్యుడా గిద్దోను అని దేవుడు పిలిచినట్లుగా దేవుడు మనందరిని కూడా అలాగ పిలుచునుగాక. ఆమేను, హల్లెలూయా.
మరి ఈ రోజు నుంచి పంటని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలా వద్దా? ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవాలా వద్దా? విశ్వాసాన్ని కాపాడుకోవాలా వద్దా? దేవుడు ప్రేమ అనే వరాన్ని నీకు ఇచ్చాడు. ప్రేమను కాపాడుకోవాలా వద్దా? సంతోషం సంతోషాన్ని కాపాడుకోవాలా వద్దా? దేవుడిచ్చిన ఆరోగ్యం కాపాడుకోవాలా వద్దా? అన్నం తినకుండా ఉంటే ఆరోగ్యం ఉంటుందా పోయిద్దా? చెప్పాలి మీరు అందరూ కూడా. అన్నం తినకుండా ఉంటే ఆరోగ్యం ఉంటుందా పోయిద్దా? నేను ఇష్టం ఇచ్చినా కానీ తాగుతా, దీనివల్ల ఈ మార్పు జరుగుతుంది అని అంటే చేదు ఇచ్చినా తాగుతా. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మనకిచ్చినవన్నీ మనం కాపాడుకునే వారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు తనకిచ్చిన ఇశ్రాయేలు పంటను ఏం చేస్తూ ఉన్నాడంట? వాళ్ళందరూ శత్రువులు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంట? పాడు చేస్తున్నారంట. ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని పిల్లలు, ప్రార్థన చేసేవాళ్ళు. మన పంటను పాడు చేయాలని వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు. నువ్వు అన్ను ఆత్మీయంగా కాదు, భౌతికంగా కూడా మన పంటను ఏం చేస్తాడు వాడు? ఆర్థికంగా కూడా దెబ్బలేస్తాడు. పొలం వేస్తే పొలం మీద దెబ్బేస్తాడు. వ్యాపారం పెడితే వ్యాపారం మీద దెబ్బేస్తాడు. సాతానుగాడు ఎప్పుడూ కూడా మన ఏం చేయాలనుకుంటాడంటే కృంగదీయాలని కోరుకుంటూ ఉంటాడు. ఇప్పుడు జీవన సాధనమైనవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఎలాగుంటారు? కొంచెం గర్వంగా ఉంటారు కదా. అవి లేకుండా చేయాలని చేసే ప్రయత్నం అన్నమాట వాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? దేవుడిని దూషించడం మొదలు పెడతారు. అప్పుడు ఏం చేస్తారు? దేవుడిని దూషించడం మొదలు పెడతారు. అప్పుడు దేవుడికి ఏమవుతారు? వీళ్ళు దూరం అవుతారు. అందుకనే మన మీద, మనకు వస్తున్న లాభాల మీద, మనకు వస్తున్న ఆత్మ సంబంధమైన లాభాల మీద, ఆత్మ సంబంధమైన అభివృద్ధి మీద, లేదంటే భౌతిక సంబంధమైన వాటి మీద ఎప్పుడు కూడా సాతానుగాడు ఏం చేయాలని చూస్తాడంటే దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటాడు. నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. అందుకని మనం ఏం చేయాలి? ప్రార్థనాపూర్వకంగా వీటన్నిటిని కాపాడుకునే వారిగా మనము ఉందుదుముగాక. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా చెప్పండి కొట్టి దేవుడి నామాన్ని కనపరుద్దామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టారులే కానీ ఐగుప్తి మాత్రం ఇశ్రాయేలును విడిచిపెట్టకుండా వెంబడించారు వాళ్ళు. ఎందుకని? వాళ్ళని మరలా తిరిగి ఆ బానిసత్వంలోకే తీసుకెళ్ళాలని. మన మీద కూడా ఎప్పుడు ఆ పోరాటం, మనం చనిపోయే అంతవరకు ఉంటుంది ఆ పోరాటం. ఏ పోరాటం? మరలా లోకంలోకి లాక్కెళ్ళే పోరాటం. అప్పుడు దాకా ఉంటూనే ఉంటుంది ఆ పోరాటం. ఎప్పుడు దాకా చెప్పండి? మనం చనిపోయేంత వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? జయించాలి. జయించిన వాడే రక్షించబడతాడు. జయించిన వాడే నిత్య జీవమునకు ఏమవుతారంట? వారసులు అవుతారంట. మనకి ఈ పోరాటం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇది ఎప్పుడు మనం పోరాడుతూనే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ పంటను దొంగిలించాలని నీ ప్రేమ, ఆత్మీయత నీలో ఏదున్నా సరే దాన్ని దొంగిలించాలనే చూస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కొన్ని రోజులు కన్నీటి ప్రార్థన చేస్తారు, మళ్ళీ చేయరు. అంటే ఏమైంది? అది కొన్ని రోజులు ఏం ప్రేమగా ఉంటారు, తర్వాత ఏమంటారు? మళ్ళీ ప్రేమగా ఉంటారు. అదేమవుతుంది? దొంగలించు. కొన్ని రోజులు ఏం విశ్వాసంగా ఉంటారు, కానీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? విశ్వాసం ఏముందిలే, పొద్దుగూలు చేసినా ఏం చేస్తున్నా ఆయన, అది పోయింది. కొన్ని రోజులు దేవుళ్ళు సంతోషంగా ఉంటారు, తర్వాత ఏమవుతుంది? ఇక సంతోషం ఏముండదు ఆ కుటుంబంలో, అది పోద్ది. కొన్ని రోజులు సమాధానంగా ఉంటారు, తర్వాత అది మళ్ళా పోయింది. ఇవన్నీ మన జీవితంలో జరుగుతున్నాయండి. మీరు ఒకసారి అలాగ ఆలోచన చేయండి. కుటుంబంలోకి పోయి అలాగా ఇన్ని సంవత్సరాలు ఎందుకు నువ్వు ప్రభువుని నమ్ముకొని అప్పటి నుంచి అలా గుండ్రంగా తిరిగి చూడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇవన్నీ దొంగిలించబడతా ఉన్నాయి. కానీ దేవుని ప్రేమ మన మీద ఉంది కనుక, దేవుని దయ మన మీద ఉంది కనుక, దేవుని కనికరం, దేవుని కటాక్షం, ఆయన వాత్సల్యత మన మీద ఉంది కనుక, నువ్వు ఎన్నిసార్లు పోగొట్టుకున్నా, ఎన్నిసార్లు తప్పిపోయినా మరలా దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? తీసుకొని వచ్చి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టి, అలా ఉండమాకమ్మా, అలా ఉండమాకరా, అలా నడుచుకోమాకరా అని ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తామా? ఆమేన్, హల్లెలూయా. ఏమండి, కయ్యోని ఏబేలును చంపంలోనే కయ్యోని దగ్గరకు వచ్చి ఏబేలును ఎందుకు చంపినవురా అని అడగలా దేవుడు. నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు.
ఏమని అడిగాడు, నీ తమ్ముడు ఎక్కడ? అప్పుడు ఎంత రటమాతంగా మాట్లాడినాడో చెప్పు నాకు అయ్యోను. నేను ఏమైనా కావిలోడిలా, నీకు కావిలోడిలా కనపడుతున్నానా? నా తమ్ముడికి నన్ను ఏమైనా కావిలోడిగా పెట్టినవా? ఎందుకు తలదించుకుంటున్నావు? నువ్వు సత్క్రియ చేసినట్టయితే బాగుండేదిగా అని అడుగుతున్నాడు దేవుడు. అంత తప్పు చేస్తే వాడిని అమ్మట ఏత్తే దెబ్బకు చచ్చేవాడు, కానీ వదిలేసాడు ఆ టైంలో కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఎందుకు ఆ సందర్భాన్ని గుర్తు చేస్తున్నానంటే, దేవుడు మనం ఎన్నిసార్లు తప్పిపోయినా ఆయన మన ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన మీద కనికరాన్ని చూపుతున్నాడు, కటాక్షమును చూపుతున్నాడు, వాత్సల్యతను చూపుతూ ఉన్నాడు. ఆయన ప్రేమను దాటిపోవద్దు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ లోకంలో ఏదన్నా నువ్వు విడిచిపెడితే పెద్ద నష్టమేమో లేదు ఏమోలే, కానీ దేవుణ్ణి విడిచిపెడితే నష్టం మీద నష్టాలు మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, నాకు వేరుగా ఉండి నువ్వు ఏమీ చేయలేవు. నేను మరలా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడిని నమ్ముకొని వేరైన వాళ్ళు ఇప్పటికీ బాగుపడ్డోళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. 20 సంవత్సరాలుగా నేను చాలామందిని చూసే వాళ్ళు బాగుపడ్డోళ్ళు లేరు. కానీ దేవుడిని అట్టిపెట్టుకొని ఉంటే ఆ లైఫ్ వేరు, ఆ జీవితం వేరు, ఆ భవిష్యత్తు కూడా వేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఏం చేద్దాం? కాపాడుకుందాం ఇక నుంచి. నువ్వు దేనితో పోల్చబడ్డావు? ఒక మనిషి దేనితో పోల్చబడ్డాడు? దేవుని రాజ్యముకి. మనం చదువుకున్నాక ఫస్ట్ మాట కడిగి రండి ఒకసారి. మార్కు సువార్త 26వ వచనం, 4:26. దేవుని రాజ్యము ఒక భూమిలో విత్తనము చల్లిన మనుషుని పోలి ఉన్నది. మొదట మనం ఎలాగ ఉండాలంట? మొలకగా, ఆ తర్వాత వెన్ను పుట్టాలి, ఆ తర్వాత బలం, వెన్నులో ముదురు రావాలి, గింజలను తనంతట తానే పుట్టించును. తర్వాత యజమానుడు వచ్చి దాన్ని ఆ కోతని కోసుకునేటట్లు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. దేవుడు దీన్ని బట్టి మన నుంచి ఏం కోరుకుంటూ ఉన్నాడు? ఆయన ఎదగాలని కోరుకుంటూ ఉన్నాడు. ముందు ఈ విత్తనాన్ని మనం ఏం కానివ్వాలి? మొలవనివ్వాలి. దాన్ని వెన్ను ఏం కావాలి? అది మొలవనివ్వాలి, మొక్కై మొలవనివ్వాలి. ఆ తర్వాత మన వెన్ను అంటే మనం ఏం కావాలి? దేవునిలో బలపడాలి. ఆ తర్వాత మనం ఏం కావాలి? ఇంకా ముదరాలంట. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే దేనిలో ముదరాలి? మనం దేవునిలో, ఇంకా దేవునిలో ఇంకా బలపడాలి. ఆ తర్వాత మనలో నుంచి ఏమొస్తుందంట? పంట వస్తుంది. ఆ తర్వాత మనలో నుంచి ఏమొస్తుందంట? పంట వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక విత్తువాడు విత్తనాలు విత్తటకు ఏమయ్యాడంట? ఆయన బయలుదేరాడు. ఆ విత్తనాలు విత్తుతూ ఉండగా మనమందరం వాటిని స్వీకరించాలి, వాటిని మనం భుజించాలి, వాటిని గట్టిగా మనం పట్టుకోవాలి, వాటిని మనం భద్రం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. భద్రం చేసుకున్న ఆయన ఉన్నాడు ఒక ఆయన పేరేంది? గిద్దోను. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరు పంట ఎత్తుకొని పోయారు, కానీ ఆయన పంటను ఎవరు ఎత్తుకొని పోలేదు. మరి నీ పంట నీ దగ్గర ఉందా? లేదంటే సాతానుగాడు ఎత్తుకొని పోయాడా? ఒకసారి నువ్వే మేలుకుతో వివేచించి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో సరి చేసుకో. ఖచ్చితంగా దేవుడు మన ఆత్మ సంబంధమైన పంటని, అలాగే భౌతికమైన పంటని దేవుడు కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో అందరూ మోకరించండి.